V Cardiac Multi-Specialty Hospital. Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. అన్ని కంపెనీల ఒరిజినల్ పార్ట్స్ హోల్సేల్ ధరలకే బెస్ట్ క్వాలిటీ మీ నమ్మకానికి నిజమైన చిరునామా వహబ్ రోడ్ బిలాల్ హోటల్ దగ్గర తెనాలి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ నీచుడిని ఏం చేయాలి? ఈ నీచుడి అడ్రస్ తెలిస్తే మాత్రం కుక్కను కొట్టినట్టు కొట్టాలి. సమాజంలో బాలికల జోలికి వెళ్ళొద్దని ఎంతగా మొత్తుకుంటున్నా కుక్కతోక వంకర బ్యాచ్కి ఏమాత్రం పట్టడం లేదు. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఖచ్చితంగా ఈ స్టోరీ చూడాల్సిందే. తెనాలి కొత్తపేటలోని గర్ల్స్ హై స్కూల్ బాలికలు వారి టీచర్స్ని తీసుకొని తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణన్ కలిశారు. ఒక్కసారిగా బాలికలంతా తహసీల్దార్ని పట్టుకొని కన్నీటి పర్యంతం అయ్యారు. అసలు సమస్య ఏమిటని ఓ తండ్రిగా వారిని ఓదార్చి అడిగాడు. ప్రతిరోజు తమ పాఠశాలకు వెళ్తుంటే ఒక వ్యక్తి అడ్డగించి ఈ అడ్రస్ చెప్పు అని సెల్ చూపిస్తూ అందులో అసభ్యకరమైన బొమ్మలు చూపిస్తున్నాడని బోరుమన్నారు. వారు చెప్పిన మాటలకు తహసీల్దార్ రక్తం ఉడికిపోయింది. ఈ చెత్త పనులు చేస్తున్న వ్యక్తికి తగిన బుద్ధి చెప్పేందుకు ఓ పక్క ప్లాన్ వేశారు. 1 టౌన్ సిఐ రాంబాబుతో కలిసి నిఘా పెట్టారు. తహసీల్దార్ గోపాలకృష్ణ ముఖానికి మాస్క్ కట్టుకొని నెత్తిన టోపీ పెట్టుకొని సామాన్య పౌరుడిలా గర్ల్స్ హై స్కూల్ దగ్గరలో అటు ఇటు సంచరిస్తూ మరికొద్దిసేపు అరుగుల మీద కూర్చొని మరికొద్దిసేపు ఎవరి కోసమో నిరీక్షిస్తున్నట్లు నిఘా పెట్టారు. ఆయనతో పాటు 1 టౌన్ సిఐ రాంబాబు, కానిస్టేబుల్స్, రెవెన్యూ సిబ్బంది పాఠశాల చుట్టూ రౌండ్లు వేశారు. కొద్దిసేపు తర్వాత ఎలాగైతే పాఠశాలకు బాలికలు వస్తారో అలాగే వచ్చారు. వారి వెనక వీరు కూడా ఫాలో అయ్యారు. ఇంతలో ఆ నీచుడు రానే వచ్చాడు. అటుగా వెళ్తున్న వాటిని చూసి బాలిక గుర్తుపట్టి చెప్పింది. వెంటనే తహసీల్దార్తో సహా పలువురు వాటిని పట్టుకునేందుకు పరుగులు తీశారు. సైకిల్ మీద, స్కూటర్ మీద ఇలా పలు రకాలుగా వెంటాడినా ఆ నీచుడు తప్పించుకున్నాడు. అయితే ఆ ప్రాంతంలో రోజు కూలి పని చేసుకుంటున్న ఒక మహిళ మాత్రం బాలికలను ఎలా ఏడిపిస్తున్నాడో చెప్పింది. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకోగా ఆ నీచుడు ఫుటేజ్ కనిపించింది. వెంటనే అతను స్కూటర్ వివరాలు తీసుకొని ఎక్కడ ఉంటాడు అన్న వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. తహసీల్దార్ గోపాలకృష్ణ, సిఐ రాంబాబులు బాలికల పాఠశాలలోనికి వెళ్ళి వారందరికీ తగిన సూచనలు చేశారు. ఎవరైనా మిమ్మల్ని వెంబడిస్తే, మీ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే మీరు టీచర్లకు చెప్పండి, లేదా పక్కనే ఉన్న మాకు తెలియజేయండి, నిఘా పెట్టి పట్టుకుంటామని చెప్పారు. మీకు మేమున్నాం, భయపడకండి అని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. సీసీ కెమెరా ద్వారా ఆ యువకుడిని గమనించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మీకు కూడా ఈ నీచుడు అడ్రస్ వివరాలు తెలిస్తే కామెంట్ చేయండి. వచ్చిన తర్వాత అమ్మాయి జనాలతో చెప్తుంది కదా, ఆ విషయం చూసి ఇలా తిరిగి వెళ్ళిపోయాడు. వైట్ టీ షర్ట్, వైట్ షర్ట్, షార్ట్ వేస్తున్నాడు. కుర్రోడే స్కూటీ మీద వచ్చాడండి. అంటే రోజు వస్తున్నాడా, ఎప్పుడన్నా ఒకసారి వస్తున్నాడా? నాకు తెలుసు సార్, నేను నిన్నే పనికి వచ్చాము ఇక్కడ. నిన్న పని కూర్చున్నాను. నేను కూర్చునే దాన్ని 9:05 సార్, 9:05. సారు నేను ఈరోజు ఉదయం మార్నింగ్ నుంచి
మీ స్కూల్ అట్మాస్ఫియర్, చుట్టుపక్కల ఉన్న వాతావరణం మొత్తం పరిశీలించాం. నేనేం చెప్పదలుచుకున్నానంటే పిల్లలకి, మీరందరూ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ఎవరైనా దారిలో మీరు ఇంటి నుంచి వస్తున్నప్పుడు పలకరించినా మా 2 నెంబర్లు ఇస్తాం, మా ఫోన్ నెంబర్స్ మీకు. ఓకే, ఒకసారి అది హెచ్ఎం గారికి తెలియజేయండి, లేకపోతే మేము కంటిన్యూస్గా నిఘా పెడతాం. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టుగా మా నోటీస్కి వస్తే ఖచ్చితంగా ఈరోజు ఒకళ్ళని ట్రాక్ చేస్తున్నాం, ఖచ్చితంగా పట్టుకుంటాం ఇంకో 1 అవర్ లోపే. ఎవరు అధైర్యపడద్దు. ఆడపిల్లలు మరి ముఖ్యంగా ఎలా ఉండాలి అంటే రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు కళ్ళల్లో భయం అట్లా కనపడకూడదు. నాకు ఒక పాపను చూశాను, ఏడుస్తుంది రోడ్డు మీద, అట్లా ఉండకూడదు, ధైర్యంగా ఉండాలి. ఫస్ట్ పాయింట్, ఎవరున్నా లేకపోయినా మన పక్కన మనం కళ్ళల్లో ఆ బెదురు కనపడకూడదు. అట్లా కనపడితే ఏమవుతుంది, అతను ఎవరైతే మనం ఏడిపించడానికి వస్తాడో అతను ఇంకొంచెం ఎక్కువ చేస్తాడు యాక్షన్, అంతే కదా. ధైర్యంగా ఉండాలి. అవసరమైతే చుట్టుపక్కల జనసంచారం ఉన్న ప్రదేశమే కదా మన తినాలి. నిన్న సాయంత్రం మన గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం గారు 4 పిల్లలతో నా దగ్గరికి వచ్చారు. పిల్లల్ని రోడ్డు మీద స్కూల్కి వస్తున్నప్పుడు వెళ్ళేటప్పుడు ఈవిటీజింగ్ చేస్తున్నారు అనే విషయాన్ని రాతపూర్వకంగా తెలియజేశారు. ఇందులో భాగంగానే ఈరోజు మార్నింగ్ మన 1 టౌన్ సిఐ శ్రీ రాంబాబు గారిని రిక్వెస్ట్ చేశాం. మా టీమ్స్ని, రెవెన్యూ అండ్ పోలీస్ టీమ్స్ కలిసి మొత్తం రెక్కి నిర్వహించాం. మొత్తానికి అతను దొరికి పారిపోయాడు. బట్ హవెవర్ ఈ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్లో ఉన్న సీసీ కెమెరాస్ అన్నింటినీ కూడా ట్రాక్ చేస్తున్నాం. ఖచ్చితంగా సాయంత్రం లోపు లేకపోతే 24 అవర్స్ తిరిగేలోపే అతన్ని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుంటాం, చట్టం ముందు నిలబెడతాం. మేము ఈ విషయంలో మరి హై స్కూల్కి వెళ్ళి పిల్లలతో కూడా మాట్లాడాం, వాళ్ళకి ధైర్యం కల్పించాం. మరి మా సిఐ గారు కూడా చాలా యాక్టివ్గా టీమ్స్ని ఇన్వాల్వ్ చేశారు ఈ సబ్జెక్ట్లో. మా ఇంటెన్షన్ ఒకటే, ఆడపిల్లల్ని మహిళల్ని ఏడిపించేవాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే కఠినంగానే చట్టం ముందు నిలబెట్టి తగిన శిక్ష పడే విధంగా కృషి చేస్తాం. మన తెనాలి ప్రజలకి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కలగకుండా మా 2 శాఖలు పనిచేస్తాయి సమన్వయంతో అని తెలియజేస్తాం. ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. దొరికిన తర్వాత మాత్రం శిక్ష చాలా కఠినంగానే మీ అందరికీ తెలిసేలాగే చేస్తాం. పేరెంట్స్ పిల్లల్ని కనిపెట్టుకొని ఉండాలి. ఆడపిల్లలైనా మగపిల్లలు ఏ తప్పు చేయకుండా వాళ్ళకి చిన్నపాటి క్లాసులు అవి చెప్పాలి. ఆడపిల్లలైతే మగపిల్లలు తెలిసిన బంధువులైనా రోడ్డు మీద పలకరిస్తే పలకకుండా, అట్లాగే వాళ్ళు ఏదో చిన్న గిఫ్ట్లు ఇస్తేనో వాళ్ళతో రోడ్డు మీద మాట్లాడే విధంగా ఉండకుండా మీరు వాళ్ళకు కూడా మంచి చెడు చెప్పాలని పేరెంట్స్కి సూచన. గర్ల్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు తెనాలి ఎంఆర్ఓ గారికి ఒక 4 పిల్లలతో ఈవిటీజింగ్ జరుగుతుందని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని ఎంఆర్ఓ గారు నా దృష్టిలో పెట్టగా ఈరోజు మార్నింగ్ నేను ఎంఆర్ఓ గారు బోత్ రెవెన్యూ అండ్ పోలీస్ మార్నింగ్ నుంచి అన్ని స్కూల్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉందో ఒక స్టింగ్ ఆపరేషన్ లాగా అబ్జర్వ్ చేస్తూ ఉండగా గర్ల్స్ హై స్కూల్ ఆడపిల్లల్ని ఒక వ్యక్తి బైక్ మీద, యాక్టివా బ్లూ కలర్ బైక్ మీద ఫాలో అవుతూ ఇబ్బంది పెడుతున్నట్లుగా మా దృష్టికి వచ్చింది. అతన్ని పట్టుకోవడానికి మేము ట్రై చేసాం, కానీ అతను ఎస్కేప్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అంతా వెరిఫై చేస్తూ ఉన్నాం. అతని ఫేస్ కొంత ఐడెంటిటీ అవుతుంది. అతని బండి కలరు, బైక్ నంబరు కొంతవరకు మేము ట్రేస్ చేయగలిగాం. ఈరోజు ఈవినింగ్ లోపు అతన్ని పట్టుకుంటాం. పిల్లల యొక్క తల్లిదండ్రులకు మా యొక్క సూచన ఏంటంటే, మీరు పిల్లలతో సమయం కేటాయించి వారు స్కూల్కి ఏ టైంకి వెళ్తున్నారు, ఏ టైంకి వస్తున్నారు, స్కూల్కి వచ్చి వెళ్ళే మార్గంలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, అలాంటి విషయాలన్నీ కూడా స్వేచ్ఛగా వారు మీకు చెప్పేటట్లుగా అడిగి తెలుసుకోండి. ఏదన్నా ఇబ్బందులు ఉంటే మా దృష్టిలో పెడితే మేము కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైతే ఈవిటీజింగ్కి పాల్పడుతున్నారో వారిని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.